ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది, మన పరిస్థితుల నుంచి మనకు నెమ్మదినిస్తూ ఉన్నది, స్వస్థతనిస్తూ ఉన్నది, విడుదల ఇస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్యము ధ్యానించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, రండి మన దినచర్యను మరి ఆయన వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాము. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మార్గమున వెళుచు ఉండగా మరి ఇద్దరు గ్రుడ్డివారు, కళ్ళు లేని వారు ఏమి కూడా కనబడదు వారికి. మరి ఆ అనుభవంలో వారు త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నప్పుడు జన సమూహము ఆయనను వెంబడిస్తూ వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ఆ మార్గాన వెళుతున్నాడు అని వారు గుర్తెరిగి మరి దేవుణ్ణి పిలవడము మొదలుపెట్టారు. దావీదు కుమారుడా, మమ్ములను కరుణించు అని వారు మరి మొరపెట్టిన వారుగా, కేకలు వేసిన వారుగా పై వచనాల్లో మనం చూస్తాం. అప్పుడు ఆ జన సమూహము అంటారు, ఏయ్, మీరు అరవద్దు, మౌనంగా ఉండండి అని వారిని గద్దిస్తారు. గద్దించినప్పుడు వారి మౌనముగా ఉండలేదు, అందరూ గద్దించారు. మనము అరవకూడదంట, మౌనంగా ఉండాలి అంట అని వారు ఏమాత్రము కూడా మరి అవును ప్రియ దేవుని బిడలారా సందేహించకుండా మరి ఎక్కువగా కేకలు వేసిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18 మొదటి వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అవును, మాటి మాటికి ఆ విధవరాలు వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం తీర్చు అన్నట్లు మరి ఈ గ్రుడ్డివారు కూడా చూడండి, మరి దావీదు కుమారుడా, మమ్మును కరుణించు అని ఆ ప్రక్కన వారందరూ కూడా గద్దించినప్పటికీ కూడా వారి గద్దింపులకు భయపడక మరి ఎక్కువగా వారు కేకలు వేసి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ కేకలు విని నిలిచిపోయే వరకు వారు కేకలు వేస్తూనే ఉన్నారు, వారు మొర పెడుతూనే ఉన్నారు. దావీదు కుమారుడా, మమ్మను కరుణించు, మేము గ్రుడ్డివారము, మేము చూడాలనుకుంటున్నాము, నీవు మాకు కన్నులను తెరిచే దేవుడవు అని. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు చీకటియే మరి వారు చూసిన వారుగా ఉన్నారు, వారి జీవితాల్లో ఏమాత్రము వెలుగు లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుకి మొరపెట్టారో, యేసుక్రీస్తు ఆ మార్గాన వెలుచు ఉండగా ఆయనను మరి దాటిపోనివ్వకుండా వారి కేకలు ఆయనను నిలిచిపోయేలా చేసినాయి. యేసు ప్రభు నిలిచి అంటూ ఉన్నాడు, మీకు నేను ఏమి చేయగోరాలి, నేను ఏం చేయాలని మీరు నన్ను పిలుస్తూ ఉన్నారు అని ప్రభు వారితో చెప్పినప్పుడు, మేము చూపు పొందాలనుకుంటున్నామయ్యా, మేము చూడాలనుకుంటున్నాము, మా జీవితం అంతా అంధత్వముతో ఉన్నది, ఈ రోజున నీవు ఈ మార్గాన వెళుతూ ఉన్నావు, మా జీవితాలను వెలిగించే దేవుడవు, మమ్ములను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించే దేవుడవు అని చెప్పి ప్రియ దేవుని బిడలారా, మరి వారు దేవుని ఎదుట చూపు పొందాలని ఆశపడి కేకలు వేసి మొరపెట్టినప్పుడు దేవుడు దాటిపోలేదు, దేవుడు నిలిచిపోయాడు. అవును ప్రియ దేవుని బిడలారా, అదే కదా చదువుకున్నాము. మరి చూడండి, ఇక్కడ 32వ వచనములో యేసు నిలిచి వారిని పిలిచి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు నిలిచి వారిని పిలిచి, అవును నీ జీవితంలో కూడా యేసయ్య నిలిచిపోయే దేవుడుగా ఉన్నాడు, నిన్ను పిలిచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, అవును మనుషులు గద్దిస్తున్నారు కదా, మనుషులు మరి ఎంతో అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు కదా, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళటము అని మానుకొని ఇంట్లో కూర్చుంటే మరి ప్రియ దేవుని బిడ్డ, ఏ కార్యాన్ని మనం పొందుకోలేం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆ గ్రుడ్డివారు ఎంత మాత్రము కూడా
మరి ప్రజలకు భయపడలేదు. అక్కడ జనసమూహము వారిని ఏమైనా కొడతారా, గాయపరుస్తారా, ఏమైనా హాని చేస్తారా అని భయపడలేదు. కానీ వారికి భయపడకుండా మరి ఎక్కువగా కేకలు వేసినందున ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిలిచిపోయాడు. యేసయ్య వారిని పిలిచాడు. యేసయ్య వారిని స్వస్థపరిచాడు. ఈ రోజున నీ జీవితంలో నిన్ను బాగు చేయడానికి, నీ పరిస్థితులు మార్చడానికి ఆయన నిలిచిపోయే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోయే దేవుడుగా లేడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ పాప జీవితమా, చీకటి బ్రతుకులో ఉన్నావా, అంధత్వంలో ఉన్నావా, అవును, నీవు కూడా ఎలాంటి అంధత్వంలో ఉన్నా, ఎలాంటి అపవిత్రతలో ఉన్నా ఆయన నిన్ను వెలుగులోనికి తీసుకొని వస్తాడు. దేవుని జీవము కలిగిన వాక్కుకి నీవు లోబడినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏదైతే బోధిస్తూ ఉందో దానిని మనము అనుసరించినప్పుడు, అవును, ఆ గురుడివారు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ప్రభు నిలిచిపోయాడు. మరి ఎవరికి కూడా భయపడలేదు. దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో ఆటంకాలు తెలుపుతూ ఉంటారు, అభ్యంతరాలు చేస్తూ ఉంటారు, మరి ఎన్నో అవమానాలు, నిందలు అనేవి మనుషులు మరి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళటం, మరి ఎక్కువగా ఆయనతో సహవాసం చేయటం, మరి ఎక్కువగా ఆయనకి మాటి మాటికి ఆయన సన్నిధికి వెళ్ళి గోజాడుకొనుటలో, అవును, ఆయన నిలిచిపోయే దేవుడుగా, ఆయన నిన్ను పిలిచే దేవుడుగా, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడుగా, ఆయన నీకు విజయం ఇచ్చే దేవుడుగా, ఆయన నిన్ను వర్ధిల్ల చేసే దేవుడుగా నీ జీవితంలో ఉన్నాడని ఈ ఉదయకాలం ప్రభు మరొకసారి మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యానికి విధేయత చూపి, దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను వెలిగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీవు నిలిచిపోయిన దేవుడవు, వారిని పిలిచిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. వారు మరి ఎక్కువగా కేకలు వేశారు, కానీ ఆ జన సమూహానికి భయపడలేదు. అయ్యో, మనం గ్రుడ్డివారం, వారేమైనా గాయం చేస్తారేమో, వారేమైనా మనకి మరి అపాయాన్ని కలిగిస్తారేమో, నష్టాన్ని కలిగిస్తారేమో అని ఆ జన సమూహానికి భయపడలేదు ప్రభువా. మరి ఎక్కువగా కేకలు వేశారు. దావీదు కుమారుడా, కరుణించు, నీవు దాటిపోని దేవుడవు ప్రభువా. అయా, నీ బిడ్డలు మొరలు విని నీవు చూచి ఊరకుండి వెళ్ళిపోయే దేవుడు కాదు నాయనా. ఈ ఉదయకాలం ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉండి ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి నీ బిడ్డలు నీకు మొరపెడుతూ ఉన్నారో, వారిని నువ్వు దాటిపోయే దేవుడు కాదు ప్రభువా. అయ్యా, వారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. నీ వాక్యం చేత మరి ఒకసారి నీ బిడ్డలను దర్శించినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా. తండ్రి, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు నిలిచి వారిని పిలిచిన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న బిడ్డలను కూడా వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న శ్రమలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి వారిని విడిపించే దేవుడవు. చీకటి గల పరిస్థితులు, అంధకార పరిస్థితులు, అయా, వారి నుంచి విడిపించి వెలుగులోనికి, జీవములోనికి, రక్షణలోనికి నీవు నడిపించే దేవుడు అని ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యం చేత నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.